ఖమ్మం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. కొనిజర్ల మండలం తేగల బంజారా గ్రామం వద్ద పగిడేరు వాగు, అంజనాపురం గ్రామం వద్ద ఉన్న నిమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగు పొంగిపల్లి ప్రవహించడంతో 12 గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. వైరా, కొనిజర్ల, ఎన్కూరు మండలాల్లో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం దాటి పొంగి ప్రవహిస్తుంది. వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 18.3 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 20 అడుగులకు చేరుకుంది. 5 అడుగులపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దిగువ ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొనిజర్ల మండలం తేగల బంజారా వద్ద పగిడేరు వాగు, అంజనాపురం వద్ద నిమ్మవాగు పొంగి ప్రవహించడంతో పల్లిపాడు వద్ద నుంచి ఎన్కూరు వైపు వెళ్లే రహదారిలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో 12 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక ప్రజలు వరద నీటిలోకి వెళ్లకుండా పోలీసులు బారిగేట్లు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, ఖమ్మం జిల్లాలో వర్ష ప్రభావం ఎలా ఉంది? గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. మరోవైపు గోదావరికి వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం 28 అడుగుల ఆ వరద ఉధృతిగా అయితే చేరుకుంది. మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఇప్పటికే అధికారులు చెబుతున్నారు. మరోవైపు భారీ వర్షానికి కారణంగా ఇటు ఖమ్మం జిల్లాలో కొనిజర్ల మండలం తేగల బంజారా గ్రామం వద్ద పడిగేరు వాగు, అంజనాపురం గ్రామం వద్ద నిమ్మవాగు ఉధృతంగా అయితే పొంగి ప్రవహించడంతో 12 గ్రామాలకు రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు ఖమ్మం జిల్లా వైరా, కొనిజర్ల, ఏన్కూరు మండలంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నీటి మట్టం అయితే 18.3 అడుగుల వద్ద, ప్రస్తుతం నీటి మట్టం 20 అడుగుల వద్ద కొనసాగుతుంది. అయితే 5 అడుగులపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. దీంతో అక్కడ ఉన్నటువంటి దిగునున్నటువంటి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే ఆదేశాలు పోలీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు కొనిజర్ల మండలం తేగల బంజారా వద్ద అయితే పడిగేరు వాగుతో పాటు అంజనాపురం వద్ద నిమ్మవాగు పూర్తిగా పొంగి పొరలిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి దిగువ ఉన్న గ్రామాల్లో 12 గ్రామాల ప్రజలు అయితే రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు మున్నేరు వాగు కూడా వరద ఉధృతి అయితే కొనసాగుతుందని కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు అయితే ఆదేశించారు. అంటే రానున్న 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే పరిస్థితి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెబుతున్నారు. ఇప్పటికే అధికారులకి సెలవు కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది. అందరైతే విధుల్లో కొనసాగాలని చెబుతున్న నేపథ్యంలో కూడా అధికారులు ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే కలెక్టరేట్ కార్యాలయంలో టోల్ ఫ్రీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే చెబుతున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. విజయ్, ఏదైనప్పటికీ ఇప్పటికీ కూడా రానున్న 2 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. మరోవైపు పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడింది. సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి జేవీఆర్ ఓసీలో కూడా బొగ్గు ఉత్పత్తి ఆటంకం ఏర్పడింది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, ఇల్లెందు, మరోవైపు మనుగూరు సింగరేణి బొగ్గు ఉత్పత్తి ఏర్పడింది. అయితే మరోవైపు ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుండి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ఆ ఎగువనున్న వరద కూడా గోదావరికి పోటెత్తే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. ఎందుకంటే ఆగస్టు నెలలో చూసుకోవచ్చు పూర్తిగా గోదావరికి వరద ఉధృతికి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో 72 అడుగుల వరకు గోదావరి చేరుకున్న పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి బొర్గంపాడు కావచ్చు, ఇటు చెర్ల పరిసర ప్రాంతాలకు పూర్తిగా నీటి మునిగిన పరిస్థితి ఉంది. దీంతో అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. ఎందుకంటే ఆగస్టు నెలలోనే పూర్తిగా గోదావరికి వరద పోటెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే గత జూలై మాసంలో అయితే వరద
ఇప్పటి వరకు కూడా మొదటి ప్రమాద హెచ్చరిక, రెండో ప్రమాద జారీ చేయలేదు. ఆగస్టు నెలలో కూడా పెరిగే అవకాశం ఉందని కూడా ఇప్పుడు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ రానున్న 2-3 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి ఉంది విజయ్. అయ్యప్ప, ఇంకా 2-3 రోజులు వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే పునరావాస కేంద్రాలకి ఏమైనా తరలించారా? కొన్ని ప్రాంతాలు మునిగినట్టుగా కూడా తెలుస్తుంది. వారికి మరి ఆహారం లాంటివి ఏమైనా పంపిణీ చేస్తున్నారా? దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. పూర్తిగా ఎవరైతే అధికారులు కూడా సెలవులు రద్దు చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ కూడా కలెక్టరేట్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలకు కూడా ఇప్పుడు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎప్పటికప్పుడు అధికారులు అందుబాటులో ఉండాలి, విధులకి హాజరవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు భద్రాద్రి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి నేపథ్యంలో అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే గత సంవత్సరంలో జరిగినటువంటి విపత్తు కారణంగా ఎప్పటికప్పుడు అధికారులు అందుబాటులో ఉండాలని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. తగు చర్యలు కూడా తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న పరిస్థితి ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.